Hi students. In the previous class మనం string constraints లో different situations ని చూసాం. Let's see another set of different situations in the string constraint related problems. ఇది సిచ్యువేషన్ మాస్ ఏ అప్వర్డ్ యాక్సిలరేషన్ ఏ అయినప్పుడు వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ ది బి. So ఈ thread, just look at this thread. ఇది one of the end point of the thread and this is another end point. సో ఈ ఎండ్ పాయింట్ పైకి ఏతో వెళ్తున్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ డౌన్వర్డ్ ఏతో వెళ్ళాలి such that ఈ పుల్లి డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఏ. ఇది చెప్పొచ్చు. అండ్ దెర్ ఆర్ టూ థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది దిస్ ఫస్ట్ థ్రెడ్ అండ్ దిస్ సెకండ్ థ్రెడ్. సో వీ షల్ లుక్ ఎట్ దిస్ థ్రెడ్. ఈ సెకండ్ థ్రెడ్లో ఒక ఎండ్ పాయింట్ మూవ్ అవ్వట్లేదు. ఈ థ్రెడ్లో మూవింగ్ పార్ట్ ఏంది? దిస్ థింగ్ అండ్ అనదర్ ఎండ్ పాయింట్. దిస్ ఈజ్ అనదర్ ఎండ్ పాయింట్ అండ్ దిస్ థింగ్. ఈ పార్ట్ ఆఫ్ థ్రెడ్ కిందికి జరుగుతుంది. ఇది పైకి వెళ్తున్నప్పుడు ఈ థ్రెడ్ కిందికి ఏ వెళ్తుంది. సో ఇది మూవ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్ విత్ ఏ. ఇది ఏ డౌన్వర్డ్ వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ ఏ. సో ఈ పుల్లి ఈ పార్ట్ డౌన్వర్డ్ వెళ్ళినప్పుడు సో ఈ పుల్లి ఎంత థ్రెడ్ని లూజ్ చేస్తుంది? దిస్ ఈజ్ ఏ. టోటల్ 2A థ్రెడ్ని ఈ పుల్లి డౌన్వర్డ్ వెళ్ళడం వల్ల ఇట్ లూజ్ 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ విల్ బి కన్జ్యూమ్డ్ బై దిస్ అదర్ ఎండ్, దట్ ఈస్ బి. సో దిస్ ఈస్ ఇది డౌన్వర్డ్ 2A వెళ్తుంది. సో బి యాక్సిలరేషన్ ఈస్ 2A డౌన్వర్డ్. ఇఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ అప్వర్డ్ ఏ అయితే యాక్సిలరేషన్ ఆఫ్ బి 2A డౌన్వర్డ్. ఇదే కేసులో సిచ్యువేషన్ని విల్ చేంజ్ ఎ బిట్. ఇంకొక పుల్లి యాడ్ చేసి ఇఫ్ దిస్ ఈజ్ మాస్ బి, దిస్ ఈజ్ గ్రౌండ్. సో సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఏ అప్వర్డ్ ఏతో వెళ్ళినప్పుడు
వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ బి. సో బి యాక్సిలరేషన్ ఏంటిది? సో ప్రీవియస్ కేస్కి ఈ కేస్కి తేడా ఏంది అంటే, ప్రీవియస్ కేసులో 2 థ్రెడ్స్, ఇక్కడ 3 థ్రెడ్స్, స్ట్రింగ్స్ మేబీ, ఇదొకటి అండ్ ఇదొకటి, దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్. దెర్ ఆర్ 3 థ్రెడ్స్ హియర్. సో ఇది ఫస్ట్ థ్రెడ్, బోత్ ఎండ్స్. ఈ పార్ట్ మూవ్ అవ్వట్లేదు, ఈ ఎండ్ అప్వర్డ్ ఏ వెళ్తుంది, సో ఈ ఎండ్ డౌన్వర్డ్ ఏ వెళ్తుంది. అండ్ దిస్ ఇస్ సెకండ్ థ్రెడ్, this is the second thread, this thing second thread, e end move అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. ఓన్లీ సెకండ్ థ్రెడ్లో ఈ మిడిల్ పార్ట్, పుల్లీ రిలేటెడ్ పార్ట్ అండ్ దిస్ పాయింట్ అదర్ ఎండ్, ఈ రెండు జరుగుతున్నాయి. సో ఈ యాజ్ వి సీ ఇది డౌన్వర్డ్ వెళ్తున్నప్పుడు దీనికి అటాచ్ అయి ఉన్నది సెకండ్ థ్రెడ్లో ఉన్న దిస్ మిడిల్ పార్ట్. దిస్ ఈజ్ గోయింగ్ అప్వర్డ్ ఏ అండ్ దిస్ విల్ గో డౌన్వర్డ్ ఏ. దీనికి అటాచ్ అయ్యింది ఇది అండ్ ఇట్ విల్ గో డౌన్వర్డ్ ఏ. డౌన్వర్డ్ ఏ వెళ్ళినప్పుడు ఏ టోటల్ ఈ పుల్లీ వల్ల ఈ మిడిల్ పార్ట్ 2A థ్రెడ్ లూజ్ అవుతుంది. అండ్ ఈ 2A థ్రెడ్ని సెకండ్ థ్రెడ్లో ఉన్న అదర్ ఎండ్ యూజ్ చేసుకుంటుంది డౌన్వర్డ్ 2A వెళ్ళి. సో దిస్ ఈజ్ ద అదర్ ఎండ్ ఆఫ్ దిస్ సెకండ్ థ్రెడ్. ఇది డౌన్వర్డ్ 2A వెళ్తుంది, దిస్ థింగ్. ఈ పుల్లీ యాక్సిలరేషన్ ఇస్ డౌన్వర్డ్ ఏ, ఈ పుల్లీ యాక్సిలరేషన్ డౌన్వర్డ్ 2A. ఈ అదర్ ఎండ్కి అటాచ్ అయి ఉన్నది ఈ థర్డ్ థ్రెడ్ యొక్క మిడిల్ పార్ట్. దిస్ ఈజ్ ద థర్డ్ థ్రెడ్. థర్డ్ థ్రెడ్లో ఈ పార్ట్ అదర్ ఎండ్స్, ఇది నాట్ మూవింగ్, ఓన్లీ ఈ మిడిల్ పార్టే డౌన్వర్డ్ జరుగుతుంది అండ్ అదర్ ఎండ్ మూవ్ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ డౌన్వర్డ్ 2A జరుగుతుంది. సో దిస్ ఈజ్ 2A, దిస్ ఈజ్ 2A. ఈ థర్డ్ థ్రెడ్లో ఉన్న మిడిల్ పార్ట్ డౌన్వర్డ్ 2A జరగడం వల్ల టోటల్ 4A థ్రెడ్ హ్యాస్ బీన్ లాస్ట్. సో ఈ 4A థ్రెడ్ ఇన్ దిస్ థర్డ్ స్ట్రింగ్, ఈ 4A థ్రెడ్ని అదర్ ఎండ్ యూజ్ చేసుకుంటుంది బై గోయింగ్ డౌన్వర్డ్ విత్ 4A. ఎండ్ థ్రెడ్ని యూజ్ చేసుకోవడానికి ఎంత థ్రెడ్ మిగిలిందో అంత డౌన్వర్డ్ వెళ్తే సరిపోతుంది. పుల్లీ థ్రెడ్ని యూజ్ చేసుకోవడం డిఫరెంట్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ 4A. దట్ మీన్స్ B డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఇస్ 4A. ఏ అప్పుడు ఏ యాక్సిలరేషన్తో వెళ్తున్నప్పుడు B యాక్సిలరేషన్, డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఇస్ 4A. So it goes on like this. You can add another pulley here. ఇక్కడ ఇంకొక పుల్లీ యాడ్ చేసినప్పుడు, సో వాట్ విల్ బి ద సిచ్యువేషన్? ఇక్కడ ఇంకొక పుల్లీ, లెట్స్ సే ఇఫ్ యూ యాడ్ అనదర్ పుల్లీ హియర్, అప్పుడు B ఇక్కడ పెట్టినప్పుడు దీని అప్వర్డ్ యాక్సిలరేషన్ A అవుతే, సో దిస్ గోస్ డౌన్వర్డ్స్ A. సో ఈ డౌన్వర్డ్ A వెళ్ళడం వల్ల 2A థ్రెడ్ మిగులుతుంది. సో 2A థ్రెడ్ మిగలడం వల్ల దిస్ పుల్లీ, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ 4. 2 goes downward by A. సో 2A థ్రెడ్ని మిగులుస్తుంది. దిస్ 2A థ్రెడ్ విల్ బి యూజ్డ్ అప్ బై దిస్ అదర్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ థ్రెడ్. అదర్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ థ్రెడ్ డౌన్వర్డ్ 2A జరుగుతుంది, ఇది A. అట్లాంటప్పుడు ఈ అదర్ ఎండ్ అనేది డౌన్వర్డ్ 2A జరుగుతుంది. ఈ డౌన్వర్డ్ 2A జరగడం వల్ల దిస్ థర్డ్ థ్రెడ్లో ఉన్న మిడిల్ పార్ట్, ఈ 3 పుల్లీ డౌన్వర్డ్ 2A జరుగుతుంది. సో 4A థ్రెడ్ అండ్ 4A, ఇది 4A డౌన్వర్డ్ వెళ్ళడం వల్ల
total 8A, and this 8A will be used by this. It will go on like this. Total 4 pulleys, 8A, and 5 pulleys, this will be 10A, and so on like that. So n pulleys అయినప్పుడు దీని downward acceleration will be 2NA in that sense. If this is the case, so ikkada we have changed, we have added an extra pulley. ఈ A అనేది ఈ థ్రెడ్కి జస్ట్ హ్యాంగ్ అవుతూ ఉండేది, అండ్ దిస్ గోస్ ఆన్ లైక్ దిస్. సో సో ఈ కేసులో ఇఫ్ A goes upward with A, యాక్సిలరేషన్ ఆఫ్ B కావాలి. సో యాక్సిలరేషన్ ఆఫ్ B ఎలా ఉంటుంది? వాట్ ఈస్ యాక్సిలరేషన్ ఆఫ్ B ఇన్ దిస్ కేస్? జస్ట్ లుక్ ఎట్ ద ప్రీవియస్ కేస్. ఈ కేసులో ఏ అప్వర్డ్ ఏ వెళ్ళడం వల్ల యూ కెన్ సీ హియర్ దెర్ ఆర్ ఓన్లీ 2 threads ఇన్ దిస్ కేస్ ఓన్లీ 2 స్ట్రింగ్సే ఉన్నాయి. ఇక్కడ కూడా దిస్ ఈజ్ 1 string అండ్ దిస్ ఈజ్ అనదర్ స్ట్రింగ్, దిస్ ఈజ్ 1 string అండ్ దిస్ ఈజ్ అనదర్ స్ట్రింగ్. మనం ఇలా ఉన్న స్ట్రింగ్నే వీ హ్యావ్ రిమూవ్డ్ దిస్, ఇలా చేసేసి ఇలా పెట్టాం. జస్ట్ ఇలా ఉన్న స్ట్రింగ్నే వీ హ్యావ్ ఇలా చేశాం. సో దిస్ ఈజ్ హోల్, దిస్ ఈజ్ 1 string అండ్ ఇది ఇంకొక స్ట్రింగ్. సో ఈ కేసులో మనం ఫస్ట్ స్ట్రింగ్ని చూస్తున్నప్పుడు దిస్ విల్ బి ద కేస్, దిస్ ఈజ్ ద వన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ అండ్. ఇక్కడ ఇలా ఇదొక అండ్ ఇది ఇంకొక అండ్. ఈ కేసులో ఏ ఇక్కడ ఉంది, ఈ కేసులో ఏ ఇక్కడ ఉంది. ఈ కేసులో ఏ పైకి ఏ జరగడం వల్ల అదర్ ఎండ్ ఎంత డౌన్వర్డ్ వెళ్తుంది? ఏ. బికాస్ ఏ అప్వర్డ్ జరగడం వల్ల ఈ కేసులో ఏ ఎంత థ్రెడ్ లూజ్ చేసింది? ఏ. కానీ ఈ కేసులో ఒక ఎండ్ని ఇది రెస్ట్లో ఉంచాం, ఇట్ ఈస్ మోషన్లెస్ హియర్. అదర్ ఎండ్ అనేది మూవ్ అవ్వట్లేదు, వన్ ఆఫ్ ది ఎండ్ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ దిస్ కేస్. కానీ ఈ కేసులో ఏ పైకి వెళ్ళడం వల్ల, బికాస్ మిడిల్ పార్ట్లో ఉంచాం ఏని,
హియర్ ఇట్ ఈస్ ఏ. సో ఏ పైకి వెళ్ళడం వల్ల ఏ వల్ల ఎంత థ్రెడ్ లూజ్ అవుతుంది? ఇన్ దిస్ కేస్ ఏ పైకి వెళ్ళడం వల్ల ఏ 2A థ్రెడ్ లూజ్ అవుతుంది ఈ కేసులో ఏ పైకి వెళ్ళడం వల్ల. అండ్ ఈ 2A థ్రెడ్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి దెర్ ఆర్ 2 ఎండ్స్ అండ్ ఒక ఎండ్ రెస్ట్లో ఉంది కాబట్టి ఈ 2A థ్రెడ్ని ఎవరు కన్జ్యూమ్ చేసుకుంటారు? అనదర్ ఎండ్ బై మూవింగ్ డౌన్వర్డ్ 2A. సింపుల్. అండ్ రెస్ట్ ఈస్ సేమ్ ఇక్కడ ఉన్నలాగానే. ఇక్కడ ఏ వల్ల ఈ అదర్ ఎండ్ డౌన్వర్డ్ కూడా ఏనే వెళ్తుంది. ఎండ్ ఏ జరగడం వల్ల ఇట్ విల్ లూజ్ ఓన్లీ ఆ ఏ అమౌంటే లూజ్ అవుతుంది. బట్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అదర్ దెన్ ది ఎండ్స్ కాకుండా మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఏ జరగడం వల్ల డబుల్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ జరిగింది కాబట్టి ఓన్లీ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అయింది అండ్ దట్ హ్యాస్ బీన్ కన్జ్యూమ్డ్ బై దిస్ అదర్ ఎండ్. ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది ఏ పైకి జరగడం వల్ల 2A డబుల్ దట్ అమౌంట్ ఆఫ్ ద డిస్టెన్స్ దట్ ఈస్ ట్రావెల్డ్ అప్వర్డ్. ఈ 2A అనేది 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అయింది అండ్ ఈ లూజ్ అయిన థ్రెడ్ని ఇక్కడ అదర్ ఎండ్ కన్జ్యూమ్ చేసింది. దిస్ ఈస్ 2A. సో హియర్ ఇట్ అప్పుడు అండ్ దిస్ ఈస్ 2A. రెస్ట్ ఈస్ సింపుల్. ఇక్కడ ఏ డౌన్వర్డ్ వెళ్తున్నప్పుడు 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది అండ్ ఈ 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది ఇది కన్జ్యూమ్ చేసుకొని ఇది 2A డౌన్వర్డ్ వెళ్తుంది. ఇక్కడ ఇది 2A డౌన్వర్డ్ వెళ్ళడం వల్ల సింపుల్ డబుల్ 4A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అండ్ ఆ 4A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ అనేది ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇంకా యూ కెన్ ఇంప్రొవైజ్ దిస్ సేమ్. మనం ఇది తీసి ఇంకొక పుల్లి పెట్టవచ్చు అండ్ ఇంకొక పుల్లి పెట్టవచ్చు అలా. బట్ సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ ఆ కేస్కి మనం చూసిన ప్రీవియస్ 3 కేసెస్కి ఈ కేస్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రీవియస్ కేసులో ఏ పైకి జరగడం వల్ల ఓన్లీ ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అయింది. ఇక్కడ 2A అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఈజ్ సింపుల్. ఓకే. సో ఇప్పుడు ఫైన్. ఇన్ దిస్ కేస్ ఈ కేసులో ఏ అప్వర్డ్ ఏ వెళ్ళినప్పుడు బి యాక్సిలరేషన్ ఆఫ్ ఏ అప్వర్డ్ ఏ అయితే యాక్సిలరేషన్ ఆఫ్ బి ఎంత? సింపుల్. there are 2 threads here
ఇదొకటి, ఇదొకటి. ఓకే, యూ కెన్ సే దిస్ ఈజ్ ఏ థ్రెడ్, దిస్ ఈజ్ ఏ థ్రెడ్, దిస్ ఈజ్ రాడ్. ఓకే, ఇవి రాడ్స్ అనుకుందాం. దీస్ 3 are రాడ్స్ అండ్ దీస్ 2 are థ్రెడ్స్. మూవింగ్ పార్ట్లో ఇంక్లూడ్ అయినవి దీస్ 2, దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్. సో లుక్ ఎట్ దిస్ థ్రెడ్, ఇలా ఒకటి, ఇలా ఒకటి. These are the 2 ends, 2 ends. Same, this is related to this case. This is B, this is A. మనం ప్రీవియస్ కేసులో చూసినప్పుడు ఇక్కడ అదర్ ఎండ్ ఏ పైకి జరిగింది, ఇంకో ఎండ్ ఏ కన్జ్యూమ్ చేసుకుంది. సో ఇంకో ఎండ్ విల్ గో డౌన్వర్డ్ ఏ. దీనికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ కూడా అదర్ ఎండ్ పైకి ఏ జరుగుతుంది, ఈ మిడిల్ పార్ట్ అనేది ట్విస్ట్ అయ్యే ఉంది కానీ బట్ దిస్ మిడిల్ పార్ట్ ఈజ్ నాట్ మూవింగ్, అక్కడనే ఉంది. అండ్ ఒక ఎండ్ పైకి జరగడం వల్ల లూజ్ అయిన థ్రెడ్ అనేది ఓన్లీ అదర్ ఎండే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ మూవింగ్, రైట్? ఇట్ ఈస్ నాట్, దిస్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్, దిస్ ట్విస్టెడ్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ ఈజ్ నాట్ మూవింగ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. అంటే ఈ పుల్లి మోషన్ లేదు కాబట్టి ఇక్కడ. సో అదర్ ఎండే రిలీజ్ ఒక ఎండ్ రిలీజ్ చేస్తుంది థ్రెడ్ని అండ్ అనదర్ ఎండ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సేమ్, this goes upward, this goes downward with A. సింపుల్. ఇలా ఉన్న థ్రెడ్ని ఇలా చేశాం. సో అగైన్ goes downward with A. 2A thread amount of 2A thread లూజ్ అవుతుంది. It will go downward with 2A. ఈ కేసులో ఏ రైట్ సైడ్ ఏ యాక్సిలరేషన్తో వెళ్ళడం వల్ల బి డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఎంత. సో ఈ కేసు చూసాం మనం. సో ఓన్లీ వన్ స్ట్రింగ్ ఉంది ఇలా, దిస్ ఈజ్ వన్ ఎండ్, దిస్ ఈజ్ అనదర్ ఎండ్, దిస్ ఈజ్ ద మిడిల్ పార్ట్, పుల్లి ఉన్న పార్ట్. సో ఇది మూవ్ అవ్వట్లేదు,
ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. ఇది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల దిస్ ఈజ్ ఏ టోటల్ 2A థ్రెడ్ లూజ్ అవుతుంది. ఆ 2A థ్రెడ్ లూజ్ అయిన 2A థ్రెడ్ అనేది అదర్ ఎండ్ డౌన్వర్డ్ జరిగి ఇట్ విల్ కన్జ్యూమ్. సో దిస్ ఈజ్ ద కేస్. సో నౌ ఇప్పుడు ఎలా ఉంది అంటే దిస్ ఈజ్ ఏ అండ్ ఇది బి. ఈ కేసులో యాక్సిలరేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఏ టువర్డ్స్ రైట్, బి డౌన్వర్డ్ ఎంత వెళ్తుంది? వాట్ ఈస్ ద డౌన్వర్డ్ యాక్సిలరేషన్ ఆఫ్ బి ఇఫ్ ఏ మూవ్స్ టువర్డ్స్ రైట్ సైడ్ ఏ? సో హౌ మెనీ స్ట్రింగ్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి? ఓన్లీ వన్ స్ట్రింగ్. దిస్ ఈజ్ వన్ స్ట్రింగ్. అయితే దిస్ ఈజ్ ద వన్ ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ and this is another end of the string. What is happening here is ఇక్కడ మనం చూసిన ప్రీవియస్ కేసులో ఇలా ఉంది. ఈ ఎండ్ మూవ్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ నాట్ మూవింగ్. దిస్ ఈజ్ నాట్ మూవింగ్ బట్ ఓన్లీ మిడిల్ పార్ట్ ఆఫ్ ది థ్రెడ్ అనేది రైట్ సైడ్ జరుగుతుంది, అనదర్ ఎండ్ అనేది డౌన్వర్డ్ జరుగుతుంది. సో బట్ ఇక్కడ బోత్ ది ఎండ్స్ ఆర్ మూవింగ్. దిస్ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ అండ్ దిస్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్, అండ్ ఆల్సో ఈ మిడిల్ పార్ట్ అనేది కూడా రైట్ సైడ్ జరుగుతుంది. సో సీన్ దిస్ వే, ఇక్కడ ఇఫ్ దిస్ హోల్ పార్ట్ రైట్ సైడ్ ఫర్ సపోజ్ ఈస్ ద పుల్లీ రీజియన్, ఏ జరిగినప్పుడు పుల్లీ వల్ల 2A థ్రెడ్ లూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు థ్రెడ్ లూజ్ చేసేవాళ్ళు, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎండ్. లెట్స్ సే దిస్ ఈజ్ ఎండ్ ఏ అండ్ ఎండ్ బి అనుకుంటే, ఓకే దిస్ ఈజ్ ఎండ్ ఏ అండ్ దిస్ ఈజ్ ఎండ్ బి. ఈ ఎండ్ ఏ కూడా రైట్ సైడ్ జరుగుతుంది కాబట్టి అలాంగ్ విత్ ద పుల్లీ ఇది కూడా కొంత పార్ట్ థ్రెడ్ని లూజ్ చేస్తుంది. ఎంత? ఇది రైట్ సైడ్ ఏ జరగడం వల్ల ఏ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ లూజ్ అవుతుంది, అండ్ దిస్ హోల్ పుల్లీ రైట్ సైడ్ జరగడం వల్ల 2A అండ్ ఏ డ్యూ టు దిస్, ఈ హోల్ సైడ్ రైట్ సైడ్ జరగడం వల్ల ఇది లూజ్ అవుతుంది. ఇది దిస్ ఇస్ ఏ 2A, అండ్ ఇక్కడికి ఇట్ రావడం వల్ల ఈ అదర్ ఎండ్ కూడా
A amount of thread has been lost. So total 2A plus A. 3 amount of thread is lost. If this mass A moves towards right side, A, the acceleration A right side అయినప్పుడు 3 amount of thread is lost. So ఈ 3 amount of thread అనేది ఈ other end downward జరిగి it will consume up. So acceleration of B in this case is 3A towards downward.